గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ ఎత్తినా ఎత్తకపోయినా ఆయనకు భయమవుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముందస్తు సమాచారం లేకుండా మిర్యాలగూడ ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు డుమ్మా. ఆకస్మిక తనిఖీలో వైద్యుల తీరుపై విస్తూపోయిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ. చింతలపాలెం భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యా ప్రయత్నం. నాగరాజు సమస్య తెలుసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సూర్యాపేట కలెక్టర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదు. దేవుళ్ల మీద ప్రమాణం చేసి వినూత్న నిరసన తెలిపిన ముఖరాకే గ్రామస్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ ఎత్తినా ఎత్తకపోయినా రేవంత్కి భయమవుతుందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారని, ఒక్క మంచి పని కూడా చేయని రేవంత్ రెడ్డి పేరు ప్రజలెందుకు గుర్తుపెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వల్ల బాధించబడ్డవారే ఆయనను ఓడించేందుకు గుర్తుపెట్టుకుంటారని, కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనని భ్రమపడుతుందని ఆరోపించారు. కేసీఆర్పై చిల్లర మాటలు మాని హామీల అమలు సంగతి చూడండని హితవు పలికారు. 10 ఏళ్లు మాదే అధికారమన్న వాళ్లకు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే భయమెందుకని ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, పోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే, కేసీఆర్ మాట్లాడకపోతే భయమే. కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి, లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు. ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా, మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో. ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం. పాపం దాంట్లో రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఆయన నేను ఒక్కరి పేరే మాట్లాడాలి, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుగ్ధ. కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు. ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి, ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్. ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఓట్లు వేసారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లు వేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు. తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు, ఆయన ఎప్పుడుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకు ఉంది బాధ. ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితులు లేరు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేరు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు? లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు, నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు, లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు. ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు బయన వాళ్ళు. ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడపోయారు, నేను మాట్లాడకపోయాను. లేనే లేడు కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ పనికి అర్థం చేసినారంటే కదా. మరి మళ్ళీ కేసీఆర్ నా పేరుతో తలపై ఎందుకు ఏడుస్తాను? ఏం మాట్లాడినావు? ఎందుకు విలనైంది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా. తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది.
ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలన్ అయింది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలన్ అయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వార్డుల్లో పర్యటించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్లో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 18 మంది డ్యూటీ డాక్టర్లు ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీలకు డుమ్మా కొట్టినట్టు ఆయన గుర్తించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల తీరుపై కలెక్టర్కు నివేదిక అందిస్తామని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ వెల్లడించారు. బాబు ఎక్కడ నెక్స్ట్ బాబు సూపరింటెండెంట్ ఫోన్ కర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? సూపరింటెండెంట్ కాబట్టి ఎవరు రెస్పాన్సిబిలిటీ కదా? నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరు ఉన్నారు హాస్పిటల్? అంటే సూపరింటెండెంట్ హాస్పిటల్ నడవా? నెక్స్ట్ ఎవరు మెయిన్ సరే ఆరోగ్యం లీవ్ ఉండదు. నెక్స్ట్ ఎవరు బాబు? సిఎస్ లేడు, ఆరోగ్యం లేరు, ఎవరు నెక్స్ట్? ఇప్పుడు మన సిఎస్ ఆరోగ్యం లేకపోతే నెక్స్ట్ ఎవరు ఉంటారు హాస్పిటల్లో? సీనియర్ మోస్ట్ సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో భూభారతి అవగాహన సమావేశంలో ఓ రైతు కలెక్టర్ ముందే ఆత్మహత్యాయత్నం చేశారు. తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతు దొండపాడు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రికార్డులన్నింటిలో కూడా ఏమన్నాడు 2003లో వచ్చేసరికి సగం భూమిని ఖాళీ చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఉన్న భూమి కూడా మళ్ళా పోయింది. ఆయన 85లో చనిపోతే ఇప్పుడు 2 సార్లు కూడా ఎట్లా మార్చారు? అన్ని కాగితాల్లో ఉన్నాయి. ఎప్పుడు చనిపోయారు? 85లో చనిపోయాడు. ఏం పేరు వాళ్ళది? పాపయ్య. దొంగల పాపయ్య కాశీ. ఆయన మీకు ఏమవుతారు? నాన్న మా తాత. ఇప్పుడు దాంట్లో చేయడానికి ఆర్ఎస్ఆర్ లేదని రాస్తున్నాను. ఆ భూమి ప్రస్తుతం పాణీలు ఎవరు ఏమున్నారు ఇది నేను మీకు స్కాన్ చేసి పంపిస్తాను. మీరు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఒక సైడ్లో తహసీల్దార్ గారికి మీకు ప్రజెంట్ చేయమని చెప్పండి. ఒక సైడ్లో వీళ్ళు రైతులకి పిలిపించి వాళ్ళు ఏం చెప్తారు అన్ని విషయాలు నోట్ చేసుకుంటే నాకు అప్డేట్ ఇవ్వండి. నాకు తెలిసి ఇది పరిష్కారం తర్వాత మీరు ప్రపోజల్ నాకు పంపిస్తే సరిపోవాలి. ఇది అప్లికేషన్ పెండింగ్గా డిస్పోజల్ ఇంకా పెండింగ్ అది సర్వేకి ఆర్ఐకి ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు ఇచ్చినా వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు సార్. ఎవరెవరైతే భూమి ఆక్యుపైలో ఉన్నారో నోటీస్
నోటీసులు ఇచ్చినా వాళ్ళు మనకు నోటీసులకు సమాధానం ఇచ్చారు. తర్వాత ఏం చేసినట్టు మళ్ళీ భూమి కూడా ఫీల్డ్ గురించి అని ఆర్ఐకి సర్వేయర్కి మనకు మెమో ఇచ్చారు. అది అయిపోతే మనం దీని మీద ఏంటంటే యాక్షన్. ఇది ఏంటంటే ఆర్ఎస్ఆర్ దొంగల పాపయ్య దొంగల ముట్టారు మొత్తం ఫీల్డ్లో మీరు ఈ కేసులో మీరు ఫీల్డ్లో స్వయంగా పోవాలి. నేను తర్వాత నేను పోతాను. మీరు పోయి విచారణ చేసి 2 పార్టీల సమక్షంలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఓకే. నా పేరు నాగరాజు, మా నాన్నగారి పేరు దొంగల వెంకటేశ్వర్లు, మా తాతగారు అయినటువంటి దొంగల పాపయ్య గారు సన్ ఆఫ్ కాశయ్య దొండపాడు రెవెన్యూలో 187లో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 290లో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించి 1950 నుంచి ఇప్పుడు రీసెంట్ వరకు కూడా అన్ని పహానీల్లో A3లో కానీ అన్నిటిలో కూడా మాది ఆన్లైన్లో ఉందండి. ఈ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ముఖరాకే గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. దేవుళ్ల మీద ఒట్టేసి చెప్తున్నాం, మాకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని పథకాలు ప్రజలకు అందుతున్నాయని అబద్ధాలు చెప్తున్నారని, మీ 6 గ్యారెంటీలు బోగస్ అయ్యాయని ఆరోపిస్తున్నారు. ముఖరాకే గ్రామంలో సగం మంది రైతులకే రుణమాఫీ అయ్యిందని, కొంతమందికే రైతు భరోసా వచ్చిందని, ఇంకా చాలామందికి రుణమాఫీ కాలేనందున రైతు భరోసా రాలేదని గ్రామంలోని శివాలయంలో దేవుళ్ల మీద ప్రమాణం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలను లబ్ధిదారులందరికీ అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దేవుడి మీద ఒట్టు, మాకు రైతు భరోసా రాలేదు. దేవుడి మీద ఒట్టు, మాకు రుణమాఫీ కాలేదు. మాకు 4000 పెన్షన్ దేవుడి మీద ఒట్టు రాలేదు. మాకు 1 తులం బంగారము. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దేవుడి మీద ఒట్టు గత ఎన్నికలలో ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని, గతంలో రైతు భరోసా 10,000 ఏం సరిపోతుంది కేసీఆర్ గారు ఇస్తున్నారు, నేను ఎకరానికి 15,000 ఇస్తామని మరి 4 ఎకరాల వరకే ఇచ్చి ఆపేయడం జరిగింది. మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో నిన్న కూడా మాట్లాడుతూ ఏది కేసీఆర్ పెట్టిన హామీలు ఉన్నాయో రైతులకు మేము ఏది ఇవ్వట్లేదని నిన్న మాట్లాడినరు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి 4 ఎకరాల వరకు ఇచ్చి రైతు భరోసా ఆపేసిండ్రు? 2 సార్లు వచ్చే జనాభా లెక్కల్లో కుల గణనను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 75 కోట్లకు పైగా ఉన్న బీసీ వర్గాల చిరకాల డిమాండ్ను కేంద్రం గౌరవించినట్లుగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జనాభా గణనలో కులగణన జరగాలి, ఎవరు ఏ విధంగా బ్రతుకుతున్నారు, వారి జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో వాళ్ళు ఎట్లా బ్రతుకుతా ఉన్నారు, వాటిని అన్నింటినీ కూడా అడ్రస్ చేయాలంటే లెక్కలు తీస్తే గాని అది సాధ్యం కాదని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నప్పుడు యూపీఏ 2 ప్రభుత్వం గ్రామీణ మంత్రిత్వ శాఖ, పట్టణ మంత్రిత్వ శాఖల ద్వారా 2011లో మొదలుపెట్టి 5,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఆ లెక్కలు ఎందుకు చేతునో బయటికి రాలేదు. ఇవాళ తొలిసారిగా భారత ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గతంలో రాజ్నాథ్ సింగ్ గారు 2018లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, తొలిసారిగా మా ప్రభుత్వం మేము జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా కులగణన చేయబోతున్నాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా చేపడుతున్నామని వారు ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే చెప్పారో ఈ రోజు దానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా సింహాచలంలో త్రిసభ్య విచారణ కమిటీ సభ్యులు పర్యటించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ సమయంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం గోడ నిర్మాణము, క్యూలైన్ ఏర్పాట్ల అంశాలపై ఆరా తీసింది. ప్రమాదంపై 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కమిటీ సభ్యులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు,
కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదని అడిగాను. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్టివిటీ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం చంద్రవచ్చి అడవులు చేసాం. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇక్కడ ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కరెక్ట్మైన ఆఫీసాను సార్. సార్ అంటే పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా చందనం వచ్చింది. 10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హేమలత స్కూల్ టాపర్గా 508 మార్కులతో ప్రథమ స్థానంలో రావడం జరిగింది. 9వ తరగతిలో ఇదే పాఠశాల నుండి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగిన అండర్ 17 బాలికల విభాగంలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఆటల్లో చదువులో రెండింటిలో అగ్రస్థానంలో ఉండటం గర్వకారణంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ సింగ్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీను నాయక్ విద్యార్థిని అభినందించారు. ఇకపై పై చదువుల గురించి కానీ ఆటల గురించి కానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పూర్తి సహకారం అందిస్తామని విద్యార్థి హేమలతను అభినందిస్తూ హామీ ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీను నాయక్. చంద్రాయణగుట్ట గవర్నమెంట్ హై స్కూల్లో గత 7 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత పాఠశాలను విద్యార్థులకు వారి యొక్క ఆట యొక్క ప్రతిభను చూసి ఒక్కొక్క అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు మండల్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో పాల్గొనే విధంగా నేను ప్రయత్నం చేయడం జరిగింది. అదే భాగంలో నిన్న వెలువడిన 10th క్లాస్ రిజల్ట్లో డి హేమలత అమ్మాయి 10వ తరగతి పాఠశాల టాపర్గా నిలవడం జరిగింది. పాఠశాలలో చదువులో టాపరే కాకుండా జాతీయ స్థాయిలో పాల్గొన్న కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొన్న హేమలత ఆటలో కూడా ఫస్ట్, నేను చదువులో కూడా ఫస్ట్ అని కాన్సెప్ట్ నిరూపించడం జరిగింది. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఈసీఎల్ రీజనల్ జోన్ ఏజీఎం కృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ చైతన్య మెహిదీపట్నం జోన్ బోయినపల్లి శాఖకు చెందిన రాజశ్రీ స్టేట్ టాప్ మార్కు 600కు 594 మార్కులు సాధించి తెలంగాణ గర్వపడేలా విజయకేతనం ఎగరవేసిందని తెలియజేశారు. మెహిదీపట్నం జోన్లో 1411 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 500 పైన మార్కులు 773 మంది విద్యార్థులు సాధించారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యధిక మార్కులతో సాధించారు. అత్యధిక మార్కులలో బోయినపల్లి నుంచి, అదే మెహిదీపట్నం జోన్ బ్రాంచ్లో ఒక బ్రాంచి, ఆ బోయినపల్లి నుంచి విద్యార్థి రాజశ్రీకి తెలంగాణ మొత్తం మీద 594 మార్కులు రావడం జరిగింది. అది మేనేజ్మెంట్కి కానీ అట్లాగే వారి తల్లిదండ్రులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 594 మార్కులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మా మేనేజ్మెంటు వాళ్ళు చేసిన కరికులం కానివ్వండి, లెసన్ ప్లాన్లు కానివ్వండి. to thank all my teachers and friends for helping me to get this kind of result.
Krishna from ECL 4 S batch. Thank you everyone, to my faculty, principal and everyone for helping me to get good marks. Thank you. I would like to share my success with everyone present here because it is all of your hard work that we are here today. I am proud that I was able to achieve one of the best marks, that is 5. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్ర పూజలు కలకలరేపాయి. అయోధ్య నుండి వచ్చిన స్వామీజీ నేతృత్వంలో పూజలు జరిగినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూజలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 ఏళ్ల బాలికను బలి ఇచ్చేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద కార్మిక జెండాను మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ఎగరవేశారు. అనంతరం ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4 లేబర్ కోడ్ల రద్దు చేసే వరకు పోరాడుతామని, చికాగోలో చెందిన కార్మికుల రక్తంతోనే మేడే ఏర్పడిందన్నారు. అసంఘటిత కార్మికులు హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని చాడా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఒత్తిడి లేకుండా దిగలిందా అంటే పోరాడితే పోయేది ఏం లేదు, వారి సంఖ్య లేని విషయాన్ని అందుకనే ఉదాహరణ చెప్పిన అట్లా. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ ఎత్తినా ఎత్తకపోయినా ఆయనకు భయమవుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముందస్తు సమాచారం లేకుండా మిర్యాలగూడ ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు డుమ్మా. ఆకస్మిక తనిఖీలో వైద్యుల తీరుపై విస్తూపోయిన సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ. చింతలపాలెం భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యా ప్రయత్నం. నాగరాజు సమస్య తెలుసుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సూర్యాపేట కలెక్టర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదు. దేవుళ్ల మీద ప్రమాణం చేసి వినూత్న నిరసన తెలిపిన ముఖరాకే గ్రామస్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.